ట్రెండ్స్ కు పోయినావా? ఆ? ట్రెండ్స్ తెలుసు, ట్రెండ్ షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అమ్మ తెలుసు. నారాయణకేట్లు ఉంటుంది ఒకటి పెద్దది. ఉమ్. ఆ. నువ్వు బ్రాండెడ్ బట్టలు వేస్తావా అసలు? బ్రాండెడ్ బట్టలా? నేను బ్రాండెడ్ బట్టలు వేయ. అయ్యో కదా, మేము కావాల్సిన వాళ్ళం కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళం. ఒక్కడు కొడితే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బూతులు మాట్లాడితే సరే, మేము రిచ్ పీపుల్స్ కాం, ఓల్డ్ పీపుల్స్, మిడిల్ క్లాస్ వాళ్ళం. ఎందుకు ఇట్లా నీకు ఏమైనా రోగమా ఈ బూతులు మాట్లాడము, ఒకరిని తిట్టడము, 10 మందిని కించపరచడం? ఇంటర్వ్యూ అంటే మంచిగా ఇవ్వాలి. మంచిగా ఇవ్వాలి. మరి నువ్వేం మంచిగా ఇస్తున్నావు సమాజానికి? భ్రష్టు పట్టిస్తున్నావు నువ్వే. డస్ట్ కాదు, డస్ట్ కాదు, భ్రష్టు పట్టిస్తున్నావు అన్న. డస్ట్ పట్టింది. ఇప్పుడు హైదరాబాద్ లో రోల మీద పోతే దుమ్ము అనేది మీదే పడుతుంది. మీరు ఇప్పుడు దుమ్ము మీద పడకుండా నువ్వు మాస్కా అందరికి? నువ్వు మాస్క్ పెట్టుకోకుండా సరే, మేకప్ వేసుకోకుండా సరే, అదే నీ ముఖం మీద పడితే తెల్ల ఉంటావు నువ్వు. అది చెప్తున్నా. నవ్వుడు కాదు ఇంటర్వ్యూ అంటే. చింటు మాటలు కొత్తపేటతో ఇంటర్వ్యూ చేయాలంటే చాలా కెపాసిటీ ఉండాలి. ఓకే. ఎందుకు ఊరికే ఇన్స్టాగ్రామ్ లో స్పందన 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 అని అంతగానే స్పందిస్తున్నావు? నేను లవ్ చేస్తున్నా అమ్మాయి నన్ను దేకుడు బిదేకి తెలియదు. ఇది ఫ్యాక్ట్. అసలు ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్యాక్ట్. ఇప్పుడు చెప్పు. రియల్ గా చెప్తున్నా, ఓన్ డైలాగ్. స్పందన లవ్ చేస్తున్నా కానీ అమ్మాయి నన్ను దేకుడు బిదేకి తెలియదు. నా మెసేజ్ చూడదు, మెసేజ్ చేసినా కానీ చూడదు. ఒక అమ్మాయి మరి నిన్ను నీ మెసేజ్ చూడకపోయినా, నీ గురించి మాట్లాడకపోయినా, నువ్వు ఆమె నా లవర్ అని చెప్పుకొని 10 మందికి తిరుగుడు ఎంతవరకు కరెక్ట్? నా కరెక్ట్. 10 మంది గురించి మనకు అనవసరం. ఇప్పుడే 2 crores బెంగళూరు ఆయన కొనిచ్చినాడు. ఎందుకంటే ఆయన మొన్న 2 crores ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పు? 5 సున్నాలు. గుడ్డోడు వచ్చిండు ఇప్పుడే. గుడ్డోడు కాదు, ఇవి 8 బర్డ్స్ వంట వచ్చినాయి తెలుసా? ఫ్రీగా వచ్చినాయి అట 8 బర్డ్స్. 8 బర్డ్స్ 2 crores అవి ఒంటి వచ్చినాయి. ఏవయ్యా తెలుసా? ఇయర్ బడ్స్ ఏవి? 8 బర్డ్స్ బండిలు ఉన్నాయి. ఏ కంపెనీ? ఒయోటో. తెలుసా మీకు? అవన్నీ ఏం తెలియదు. ఇంటర్వ్యూ చేస్తారు, ఏమి ఇస్తారేమో తెలియదు మనుషులకు. స్పందన అనేది ఇవ్వాలి, స్పందించడం నేర్చుకొని చేయాలి. సమాజంకి ఏమి ఇస్తారు? ఎందుకు ఇక చెప్పు సరే చెప్పు. నువ్వు ఇంతవరకు మెసేజ్ పెట్టినావు కదా, ఒక్కసారి కూడా నేను దేకలే కదా. మెసేజ్ చూడలేదు. అదే చూడలేదంటే దేకలేదని అర్థం. ఇక దేకలేదు అంటే ఆ దేకుడు వేడు, మెసేజ్ చూస్తుంది. చూస్తుంది ఆమెకు వేరే వేరే. ఇప్పుడు చదువుకునే ప్రాబ్లమ్స్, సమ్మర్, ఇవి అవి ఉంటాయి. ఏ ప్రాబ్లం లేకుండా, పని పాట లేకుండా, పేరెంట్స్ తెచ్చి పెడితే తినుకుంటా, వాళ్ళ మీద బతుక్కుంటా, ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటా ఉన్నదంటే ఒక చింటు మోడల్. చింటు మోడల్ అంటే ఇప్పుడు నార్మల్ వ్యక్తి కాదు. నార్మల్ వ్యక్తి కాదు, నౌ హీ సెలబ్రిటీ. మీకు తెలియాలి అది నా గురించి. తెలియాలని చెప్తున్నా, ప్రపంచానికి పరిచయం చేస్తున్నా. చింటు మోడల్ అంటే ఎట్లాంటోడు ప్రపంచానికి. నా వీడియోలు పాకిస్తాన్ బార్డర్ దాకా పోతున్నాయి. నా వీడియోలు ఏడుంటది పాకిస్తాన్ బార్డర్? ఏడుంటాయి, మన పక్క దేశం పాకిస్తాన్, పక్క దేశమే మన కాశ్మీర్ అట్లాంటి. వాళ్ళు నా వీడియోలు చూస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇక అలా తెలుగు రాదు అయినా కానీ లైక్ కొడుతున్నాడు, ఫాలో కొడుతున్నాడు, కామెంట్ పెడుతున్నాడు సూపర్ సార్ అని. సారా? మరి సారే అంటారు కాశ్మీర్ వాళ్ళు. తెలీదు మీకు? రాజస్థాన్ వాళ్ళకి చూస్తున్నా నా వీడియోలు తెలుసా? ఇక్కడ నుంచి చైనా వాళ్ళు చూస్తలేరా? చైనా వాళ్ళు పోతున్నాయి కానీ వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసుకున్నా. ఎందుకంటే చైనాలో కరోనా ఉంది. ఇప్పుడు ఫోన్లకి కరోనా సోన్ పెట్టుకున్నావు కదా. ఫోన్లకి వస్తుందా కరోనా? కరోనా రాదా? ఓ జాగ్రత్తగా ఉండే ఫోన్ బ్లాక్ చేసి వాడేసిన అకౌంట్ మొత్తం. ఆ దేశంనే ఫోన్ చేసినా రావు నాకు. అమెరికా, జపాన్, వేరే దేశాలు. శివశేఖర్ కొడంగల్తో కాల్ మాట్లాడినావు కదా, ఏమన్నాడు? ఫోన్ అరే దారా వీడియో కాల్ మాట్లాడమని అన్నాడు. సరే అని అన్నా. నేను నీతో మాట్లాడను బచ్చాను అని చెప్పి కథం కట్ చేసిండు. అంటే నీ వీడియో కాల్ అయినా తిడతానని భయం. కడ కూడా లేదు. ఆయన ఒక్క గుద్దు గుత్తే అడవి పడతాడు. కానీ కొడతాడట. కొట్లాటకు కండ బలం ఇవి ఏం లేవు, బుద్ధి ఉంటే చాలు. వాడు కట్టె పట్టుకుని బుద్ధి లేని బుద్ధి గురించి మాట్లాడాలి. అడు కట్టె పట్టుకోలేకపోతే రావుతాడు కొట్టాలి. నువ్వు ఆయన ఆడొస్తే నువ్వు ఇగల్లో పోయి దాక్కుంటా పడక. అవ్వలు నేను నయ్యాతే మేడం నయాతే क्या मेरा हिंदी लागू थोड़ा थोड़ा आता है. मेरे को भी थोड़ा थोड़ा आता. बोल. क्या बोलना? नहीं बोल रहे. क्या बोलना बोलो? जानेमीर जीनी. हाँ जानेमीर जीनी తెలుసా? సింధుబాద్ కుషి టీవీలో బొమ్మలు చెప్తున్నా నేను. జానేమీర్ జీని తెలిస్తే చెప్పండి. కుషి టీవీ చూస్తారా? చిన్న ఉన్నప్పుడు చూడాలి కార్టూన్స్ తెలుసా? నేను ఇక్కడ చిన్నపిల్లని కదా, అందుకే నేను చూసుకున్నాను కుషి టీవీ. అయితే చూడాలి, చూస్తే బొమ్మలు అలా అర్థమవుతాయి. బొమ్మలు మన పక్కకున్న వాళ్ళే మన కత్తితో కూర్చుతారు బొమ్మలు అలా. అట్లా మీరు బి అనుకోవాలి. బొమ్మలు ఏమంటారు ఇంగ్లీష్లో? కార్టూన్స్. స్పెల్లింగ్ చెప్పవా?
కార్టూన్ చూస్తా కానీ కార్టూన్ స్పెల్లింగ్ యాడున్నా నేను ఇంకా టీవీలో నువ్వు టీవీలో నెంకినవా లేకపోతే ఎడ నెంకినవా నేను అడగలే. దొరకదు. కార్టూన్ స్పెల్లింగ్ చెప్పు అని అడిగిన. KUSHI. కార్టూన్ కాటన్ కార్టూన్ కటన్ పేర్లు అంటే తెలియదు ఏంటిది? మనకు. కార్టూన్ కాటన్ కటన్ అంటే ఏంటిది? కార్టూన్ అంటే బట్ట, కాటన్ బట్ట. కార్టూన్ అంటే కట్ చేసి కత్తెర, సీజర్. సీజర్ అంటారు మరి దాన్ని. కట్ చేసేది అంటారుగా కార్టూన్. అట్లా అంటారు ఆంధ్ర, మీకు తెలియదు.